శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయి నమో నమః. అమ్మ దయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. అందరికీ శుభోదయం అండి. మన లలితమ్మ గురించి 78వ శ్లోకంలో ఏం వివరిస్తున్నారో మనందరం ఈరోజు చక్కగా తెలుసుకుందాం. మన లలితమ్మని నిజంగా మనస్ఫూర్తిగా ఎవరైతే కొలుస్తారో పూజిస్తారో అమ్మవారు ఎల్లవేళలా ఈ భక్తులు వెనకాతలే ఉండి వాళ్ళకున్న కోరికలన్నీ కూడా సమస్తము ఎలాంటి కోరికైనా సరే అమ్మవారు ఇట్టే తీర్చేస్తారనమాట. అమ్మవారి దగ్గర పాసము ఉంటుందండి. పాసము అంటే అదొక తాడు అన్నమాట. అంటే మన లలితమ్మకి 4 చేతులు, 4 శక్తివంతమైన అస్త్రాలు, అందులో పాసము ఒకటండి. ఈ తాడు ఏం చేస్తుంది? పాసము అనే తాడు ఎప్పుడైతే మన మనుష్యుల మీద కానీ లేదా ఎలాంటి జీవ జంతువుల మీద కానీ ఎప్పుడైతే ఒక మానవ శరీరం మీద అమ్మవారు పాసము వదులుతారో ఆ మానవ శరీరంలో ఉన్న ఆత్మ లలితమ్మలోని కలిసిపోతుందన్నమాట. అంటే మన బంధువులు, మన సంసారము, వీటన్నింటినీ కూడా అమ్మవారు దూరం చేసేసి అంటే మన ఆత్మకి ముక్తిని, అంటే మన కర్మలు బట్టి, అంటే ఇప్పుడు మనము నిజంగా అమ్మవారి పాదాల వద్దకే చేరుదాము అని ఒకే సంకల్పం ఉందనుకోండి, అమ్మవారు మన ఆత్మని ఆమెలో కలిపేసుకుంటారు. లేదు నాకు ఇంకా బంగారం కావాలి అంటే ఈ భూప్రపంచం మీద ఎలాంటి తీరని కోరికలు ఉంటే తిరిగి మళ్ళీ వాళ్ళకి జన్మని ప్రసాదిస్తారు. అంటే మనిషి శరీరంలోంచి ఆత్మని, అంటే ఈ మానవాళి ఈ సంసార బంధనాల నుంచి విముక్తి చేస్తారన్నమాట అమ్మవారి పాసం ఉపయోగించి. కొందరు ఉంటారండి, దేవుణ్ణి అస్సలు నమ్మరు, అన్ని చెడు పనులే చేస్తూ ఉంటారు. వాళ్ళ బుద్ధి కూడా చెడు ఆలోచనే, అంటే వాళ్ళ లోపల ప్రపంచము, అంటే వాళ్ళకున్న అహంకారం కానీ కోపం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి. ఏది మంచి పని చేస్తున్నాము చెడు పని చేస్తున్నాము అన్న ఆలోచన వాళ్ళకు ఉండదు. అలాంటి వాళ్ళని లలితమ్మ వదలరండి. వాళ్ళని తప్పకుండా శిక్షిస్తారు. వాళ్ళలో ఉన్న ఈ చెడు బుద్ధిని తొలగిస్తారనమాట అమ్మవారు. తొలగించి మంచి వాళ్ళకి, అంటే నిజంగా కష్టపడే వాళ్ళు ఉంటారు, నిజంగా అమ్మవారే దిక్కు అంటే అమ్మవారిని ఎక్కువగా పూజించి మంచిగా అంటే ధర్మ మార్గంలో వెళ్ళిపోయే వాళ్ళకి అమ్మవారు ఎప్పుడు సహాయం పడతారు. అలాగే చెడు పనులు చేసే వాళ్ళని కూడా అమ్మవారు వదిలిపెట్టారని తప్పకుండా శిక్షిస్తారనమాట. లలితమ్మ వారు ఎప్పుడూ కూడా మంచి సద్బుద్ధిని ప్రసాదిస్తారండి. ఆచారాలు అంటే ఎవరైతే మంచి ఆచారాలు పాటిస్తారో ఏమీ లేదండి, ఒక రోజు తీసుకున్నామంటే ఆ రోజు మనకి ఎలా ఉన్నా బాగున్నా బాగోలేకపోయినా మనం మంచిగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు చూడండి. వాళ్ళ వెనకాతలే అమ్మవారు, అంటే అమ్మవారు కోరుకునేది అదేనండి. ఆమె బిడ్డల నుంచి అమ్మవారు ఏం కోరుకుంటారు? సద్బుద్ధి, మంచి ఆలోచనలు, ధర్మ మార్గంలోని మనందరినీ నడవాలని కోరుకుంటారు. దీంతో 78వ శ్లోకం తాలూకు అర్థం అయిపోయింది. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బంగారు లలితమ్మ గురించి ఇంకొక నలుగురికి తప్పకుండా షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. ఈ రోజుకి ఇంతేనండి. ఏ పని చేసినా అమ్మ దయతోనే కాబట్టి ఈ శ్లోకం కూడా అమ్మ పాదాల వద్ద వదిలేస్తూ లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్.